సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హిట్ కొట్టేశారు. సో ఆడియన్స్తో చూసారు, ఎలా అనిపిస్తుంది మీకు? థ్యాంక్ యూ తమ్ముడు. ఒక మీడియా వ్యక్తిగా హిట్ కొట్టేశారని నీ నోట ఆ మాట వచ్చింది సార్, అది చాలా ఆనందంగా ఉంది నాకు. ఎందుకంటే ఈవేళ ఇచ్చింది స్పెషల్ మీడియా షో. ఇది మీడియా షో అనగానే ఖచ్చితంగా మనకి ఒక భయం ఉంటుంది. అంటే ఎలా రిసీవ్ చేసుకుంటారో, ఏ తప్పులు వెతుకుతారో అనే ఒక చాలా ఇన్సెక్యూర్ ఫీలింగ్తో సినిమా చూస్తాం. మామూలు రెగ్యులర్ ఆడియన్స్ ఫుల్తో అది వేరే ఉంటుంది ఇంపాక్ట్. ఆడియన్స్ ఏంటంటే కొన్ని తప్పులు క్షమించేస్తారు, కానీ మీడియా క్షమించదు. ఖచ్చితంగా దీన్ని స్కాన్ చేస్తారు. ఆ భయంతో వచ్చాం. అదృష్టవశాత్తు మీడియా సోదరులందరూ కూడా చాలా మెచ్చుకున్నారు, హార్ట్ఫుల్గా విష్ చేశారు. ఆ విష్ తాలూకు ఆ ఇంపాక్ట్ సాయంత్రం వరకు ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఒక కామన్ ఆడియన్కి రీచ్ అవ్వాలంటే అది మీడియా నుంచి వెళ్ళాలి. ఆ న్యూస్ అంతా కూడా మీడియా నుంచి ప్రాపర్గా వెళ్తేనే వాళ్ళు చూస్తారు. సాయంత్రం సినిమా ఫుల్స్ అవుతాయి. రేపటి నుంచి ఇంకా కొంచెం మంచి రెస్పాన్స్ ఉంటుంది. మేము విన్న మాట ఏంటంటే చాలామంది ఎగ్జిబ్యూటర్లు గేదెల రాజు తాలూకా సినిమా కావాలి, సో ఈ సినిమాకు మంచి బజ్ ఉంది అన్నారు. అదే విధిగా సినిమా కూడా అంతే క్లారిటీ ఉంది. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ చాలా అంటే పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. సో ఎలా అనిపిస్తుంది సార్ మీరు? అదృష్టం అండి అది. ఎందుకంటే మైత్రి శశి గారు మాకు సినిమా తీసుకున్నప్పుడు నాకు ఒక భలే అనిపించిందండి. బీసీ సెంటర్స్లో ఎగ్జిబిటర్స్ అందరూ గేదెల రాజు కావాలని అడుగుతున్నారు. ఎక్కడే మీరు చిన్న సక్సెస్ కొట్టారనిపించిన ఫీలింగ్ వచ్చింది నాకు అని అన్నారు. ఈవేళ ఆడియన్స్ మధ్యలో చూస్తున్నా అదే ఫీలింగ్ వచ్చింది. అంటే ఎక్కడ నెగిటివిటీ అయితే ప్రస్తుతానికి అయితే లేదు, చూడాలి. సో ఓవరాల్గా ఏం చెప్తారు సార్ మన తెలుగు ఆడియన్స్కి? కంటెంట్ సినిమాలు రావట్లేదు. అవేవో వేరే భాషలో చిత్రాలు వస్తున్నాయి, కానీ మన దగ్గర కంటెంట్ రావట్లేదు. ఎప్పుడూ అరాకొర వస్తున్నాయి. వాటి కోసం మేము ఎందుకు థియేటర్కి వెళ్ళాలి అని ప్రేక్షకులు సాధారణంగా అంటుంటారు. ఓటీటీలో చూసుకోవచ్చు అంటారు. కానీ ఒక కష్టపడి ఒక టెక్నికల్ వాల్యూస్ అంటారు సార్, టెక్నికల్ వాల్యూస్తో ఒక మంచి కథని మేము 100% ఎఫర్ట్స్ పెట్టి ప్రొజెక్ట్ చేసాం. ఈవేళ థియేటర్లో సౌండ్ అదిరిపోతుంది. డాల్బీలో సినిమా అసలు నెక్స్ట్ లెవెల్లో ఉందని అందరూ అంటుంటే ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం మీరు అందరూ థియేటర్కి వచ్చి ఈ గేదెల రాజు సినిమాని చూసి ఎంజాయ్ చేస్తారు డెఫినెట్. ఎందుకంటే మేము ఎక్కువ హింసించే సినిమా కాదు, కరెక్ట్గా 2 గంటల సినిమా, ఫట్ట సినిమా వెళ్తుంది, క్రిస్పీ స్క్రీన్ ప్లే. సో డెఫినెట్గా ఈ సమ్మర్లో హాయిగా కనీసం ఏసీలో కూర్చొని హాయిగా కాసేపు ఒక మధ్యాహ్నం గడిపేయడానికి కూడా కొంతమంది జనరల్గా ఇష్టపడతారు. ఆ ఇష్టం ఇంకా ఎక్కువ ఉండాలని, ఎక్కువ మంది ఈ సినిమాకి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.